ఏడాదిలో కొత్త కొత్త ఆశలు కొత్త కొత్త ఆలోచనలతోని కొత్త జీవితాన్ని సాల్వ్ చేయాలనుకుంటారు. అట్లా పబ్లిక్ సంబరాలు చిన్నగుండయి. ఇటు సినిమా వాళ్ళు అటు రాజకీయ లీడర్ల రచ్చ మామూలుగా ఉండదు. ముందు నాడు మాపంత దావత్లు తెల్లారి కేక్ కటింగ్లు చేసుకునుడు చేస్తుంటారు. ఇక అమ్మలక్కలైతే ఇండ్ల ముంగట ముగ్గులు వేసుకొని దేవుళ్ళ దర్శనాలకు బయలుదేరుతారు. అట్లా ఈ ఏడు ఎట్లెట్లా అయ్యిందో అరుసుకొని వద్దాం పారు సార్. కేకులు కోసిర్రు, నోరు తీపి చేసుకున్నారు, దావతులు ఇచ్చుకున్నారు, ఒకరినొకరు దండిగా అరుచుకున్నారు. కొత్త ఏడాదిని సంబరంగా మొదలు పెట్టిరు లీడర్లంతా. మంత్రులు, అధికారులు అందరికందరి కొత్త సీఎం రేవంత్ రెడ్డి సార్ ఇంటితో పట్టిర్రు. దగ్గరుండి సార్తోని కేకులు కోయించిర్రు. ఆటంక పూల గుత్తులు చేతిలో పెట్టి కొత్త ఏడాది శుభాకాంక్షలు చెప్పిర్రు సీఎం రేవంత్ రెడ్డి సార్కు. ఆటంక ఇక సీఎం రేవంత్ రెడ్డి సారు, మంత్రి సీతక్క ఇద్దరు కలిసి గవర్నర్ మేడం ఇంటికి పోయి శాల్వా కప్పి పూల గుత్తి చేతుల్లో పెట్టి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెప్పిర్రు. ఇటొక్క తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, అటు ఏపీలో కూడా మస్తు జోరుగానే కొత్త ఏడాది సంబురాలు. ఏపీ సీఎం జగన్నాథ్ సార్ కూడా కొత్త ఏడాది గోలిగా కేకులు కోసిండు. ఆటంక తిరుపతికించి అయ్యవార్లు వచ్చి వేద మంత్రాలు చదివి సీఎం జగన్నాథ్ సార్ను ఆశీర్వదించారు. అట్ట పూజలు అయిపోయినాక ఏడుకొండల వెంకన్న స్వామి శేషవస్త్రం, లడ్డు ప్రసాదాలు, టీటీటోళ్ల క్యాలెండర్లు, డైరీలు సారు చేతిలో పెట్టిరు అయ్యవార్లు. ఇటు పబ్లిక్ కూడా ఏం దక్కలేదు. కొత్త ఏడాదిలో గుల్లబాట పట్టిరు అందరికందరు. దేవుళ్లకు పూజలు పెట్టి మొక్కులు పెట్టుకున్నారు. ఏడ చూసినా కిలోమీటర్ల కమానం బారులు తీరిరు దేవుళ్ల దర్శనానికి భక్తులు. ఈగట్ట పబ్లిక్ గుల్లబాట పట్టుడుతోని పట్నంలో కాలు పెట్ట సందు లేకుండా అయింది. పొద్దుగాల నుంచి వెళ్లి పొద్దు కిందనక పట్నం రోడ్ల మీద ట్రాఫిక్ గట్టిగా మోపైంది. ఇట్ట కొత్త ఏడాది సంబరాలు మస్తు జోరుగానే అనుకో రాదు. రెండు తెలుగు రాష్ట్రాలల్లా డీజేల మోదలు, డాన్సులు, ఆటలు, పాటలు, పబ్బులు, పార్కులు ఏడ చూసినా కొత్త ఏడాది సంబరాలే. ఇంకొన్ని దుక్కుల్లో 31వ తారీఖు మాపు మినుగురు పురుగుల వంటి రంగురంగుల బుగ్గలు పెట్టి రోడ్ల మీద ముద్దుగా ముస్తాబు చేసిర్రు. ఇక మొత్తంగా చెప్పాలంటే అటు ఏపీలో ఇటు తెలంగాణలో కొత్త ఏడాది సంబరాలు మా జోరుగా నడిచినాయి పోండ్రి. ఏపీలో పండుగ అవుతున్నదిలా ఇటు కొత్త సంవత్సరం అటు సర్కారోళ్ళు చెప్పిన శుభవార్త రెండు కలగలిసి సంబురాలలో మునిగి తేలుతుర్రు ఆంధ్ర పబ్లిక్. ఈడు మీద పడ్డ ముసలోళ్ళు, ఇంటైన జీవిడిచిన ఆడోళ్ళు, వంటిగా బతికేటి అక్కశెన్లళ్ళు, వృత్తి పని చేసుకునే నేతన్నలు, గౌడన్నలు, మత్స్యకారులు ఇట్లా ఒక్కొక్కల ముఖాలన్నీ కలతోటి వెలిగిపోతున్నాయి. ఎందుకంటే సీఎం జగన్ అన్న కొత్త సంవత్సరం ఏం గిఫ్ట్ ఇచ్చిండో చూడుర్రి. కొత్త ఏడాది మొదటి రోజే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ కు తీయటి వార్త శవనేసిర్రు సర్కారోళ్ళు. పింఛన్ పైసలు తీసుకునేటోళ్ళందరినీ సంబరపెట్టిర్రు. అవ్వ తాతలకు మనవల్ లెక్కన, వితంతువులకు, ఒంటరి ఆడోళ్లకు, దివ్యాంగులకు ఓ అన్న లెక్కన, నేతన్నలకు, గౌడన్నలకు, మత్స్యకారులకు, ఎయిడ్స్ అసొంటి రోగాల బారిన పడ్డోళ్ళందరి మంచి కోరే ఓ మనిషిగా మంచి మనసుతోటి పింఛన్ పైసలను మళ్ళా పెంచిండు సీఎం జగన్ సారు. ఎలక్షన్ల ముంగట చెప్పినట్టు, మేనిఫెస్టోలో పెట్టినట్టు మాట తప్పకుండా తాపకు 250 పెంచుకుంటూ పోతుర్రు కదా. అట్లా ఇప్పటికే 3 మాటలు పెంచిర్రు. రాష్ట్రంలో పింఛన్ తీసుకునేటోళ్ళు 66 లక్షలకు మీదనే ఉన్నారు. గంతమందికి నెలకు 3000 పింఛన్ అంటే చిన్న ముచ్చట కాదు పొర్రి. 3000 పింఛన్ ఇచ్చుడు దేశం మొత్తంలో ఏపీలనే తొలతనట. ఏ రాష్ట్రంలో ఏ సర్కారోళ్ళు కూడా గింత పింఛన్ ఇస్తలేరట. ఎంత గొప్ప ముచ్చటో కదా. ఇక సీఎం సార్ ఇచ్చిన కొత్త సంవత్సరం కానుకతోటి అవ్వ తాతలు, అక్కశెన్లెళ్ళు పింఛన్ తీసుకునేటోళ్ళంతా కొద్ది సంబరపడతలేరు. అందున కొత్తగా ఈసారి 1,17,161 మందికి కొత్తగా పింఛన్ ఇస్తుర్రట. మంచి ముచ్చటే కదా. 1వ తారీఖు వచ్చిందంటే చాలు, అది సెలవు దినమైనా ఆయతారమైన గ్రామ వాలంటీర్లు ఉండబట్టి పింఛన్ నేరుగా ఇంటికే వస్తున్నది. అందున ఈ సోమవారం చిట్టశివ అంట 3000 పింఛన్ అందింది ఒక్కొక్కళ్లకు. అందుకే ఏపీల పింఛన్ తీసుకునేటోళ్ళ ముఖాలు మొత్తం కలకొద్ది ఎలిగిపోతున్నాయి. ఇక పింఛన్ పైసలు వెంచుట్ల ఈ కాడ నుంచి సర్కారు చేసే ఖర్చు కూడా గట్టినే పెరిగింది. ఈ కాడ నుంచి ఏడాదికి 23,500 కోట్లకు మీదనే ఖర్చు చేయాల్సి ఉంటదట సర్కారోళ్ళు. అయినా గాని ఖర్చుకు ఎనకాడకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు సీఎం జగన్ సారు. అంతేకాదు పింఛన్ రాకపోయినా, పింఛన్ కు సంబంధించి ఏదైనా తక్లీఫున్నా 1902కు ఫోన్ కొడితే డైరెక్ట్ సీఎం సారే లైన్లకు వచ్చి సమస్య ఏంటిదో అరుచుకుంటాడట. గొప్ప ముచ్చటే కదా. మొత్తానికి సీఎం జగన్ సార్ కొత్త సంవత్సరం గిఫ్ట్ అదిరిపోయింది పొర్రి.
వద్దంటే ఈనరు, చెప్తే శవన పెట్టరు, బండ్లేసుకొని బుర్రున ఉరుకుతారు, గొంతుకెల దాకా తాగుతారు. అటెంక పోలీసోళ్లకు దండగలు కడతారు. కొత్త ఏడాది వస్తే చాలు ఇదే గోల ఏడా చూసినా అమ్మటల కాడ నుంచి షురు చేస్తే మళ్ళా తెల్లారి కోడి కూసిన దాకా తాగుతారు. నడుమ పోయి పోలీసోళ్లకు దొరికినాక తాగిందంతా దిగుతుంది. ఇక ఈ ఏడు కొత్త ఏడాదిలో ఏ పాటి తాగిర్రు, ఏ పాటి మంది దొరికిర్రు, సర్కారు ఆమ్దాని ఏ పాటి పెంచిర్రు అనేటిదంతా ఒక్కసారి అరుచుకొని వద్దాం పారి. నేను కలుగుతాను సార్, ఉన్న వర్షం చెప్తాను నేను తాగినా సార్. ఇప్పుడు కూర్చున్నా సార్, ఇప్పుడు కూర్చున్నా ఒక 1 అవర్ కొత్త ఏడాదని ఎక్కువ తక్కువ తాగొద్దు, తాగినా బండ్లేసుకొని రోడ్ల మీదకి రావద్దు, వచ్చి తిరగొద్దు, ఇంట్లోనే కూర్చొని తాగులి, తాగినాక ఇంట్లోనే ఉండులి. కాదు కూడదని రోడ్ల మీదకి వస్తే ఇడిసే ముచ్చటే లేదు. ముందుగాల పీకెలు పెడతాం, వాటంక జైల్లో పెడతాం, దండగ తీరిగా దండగా చేస్తామని పోలీసు వాళ్ళు పండుగ పదుందన్న కాంచే మొత్తుకుంటూనే ఉన్నారు. అయినా ఊకుంటారా మనోళ్ళు? ఏహే నువ్వు చెప్తే నేను వింటనా అన్నట్టే అంబటేళ్లకెంచే అర్ధరాత్రి దనక తాగిళ్ళు. తాగింది తలకాయకెక్కి బండ్లేసుకొని పోయి పోలీసు వాళ్ళకు దొరికిళ్ళు. అట్ట ఏడు కొత్త ఏడాది గోలుగా ఏం తక్కువ ఒక హైదరాబాద్ పట్టణంలో 3000 మంది మందుబాబులకు పీకెలు పెట్టిల్లట పోలీసు వాళ్ళు. మొత్తం మీద 3000 మందే తాగిళ్ళు అంటే అట్టేం కాదు, దొరికినోడు దొంగ, దొరకనోడు దొర. ఇదంతా ఒక పట్టణంలో దొరికినోళ్ళ లెక్కే. అటు ఊళ్ళల్లో జిల్లాల పొంటి కలుపుకొని రాష్ట్రం మొత్తంలో లెక్కలు తీస్తే అలగలగనే. తాగుతున్నా 10 మంది వీళ్ళు వస్తారు కదా, నన్ను మొత్తం తాగోదని చెప్పారు. అయితే నా సైకిల్ దొరకట్లే. ఇప్పుడు నాకు బండి అరకొచ్చిన బండి వేరు, ఏం చేయాలి? సవన్నా రేపు పొద్దున 30% ఏదో మొత్తం అంత తాగినా. ఇక ఇట్లా దొరికిన వాళ్ళతో సర్కారుకు ఆమ్దాని. ఇటు తాగినందుకు అటు తాగి పోలీసు వాళ్ళకు దొరికినందుకు 2 లోకులకించి సర్కారు వాళ్ళ గల్ల పెట్టే పిక్కడం అయింది. ఇక ఇదిట్టుంటే ఇటు ఒక్కనాడే ఏం తక్కువ 313 కోట్ల విలువ గల మందును పోతం పెట్టిల్లట మందు బాబులు. వైన్సులన్నీ నడిమచ్చలేత్రి 12 దాకా తెలిసిపెట్టే, బార్లన్నీ 1 దాకా బార్లాగా తెలిసిపెట్టి ఉంచే. ఇక తాగమంటే ఎందుకు తాగరు, ఆమ్దాని రమ్మంటే ఎందుకు రాదు, సర్కారు వాళ్ళ గల్ల పెట్టెలు ఎందుకు నిండవు. నడిమచ్చలేత్రి దాకా తాగమని సర్కారు వాళ్ళు దుకాణాలు బార్లాగా తెలిసి ఉంచిరు. తాగిన వాళ్ళను పట్టుకోమని పోలీసు వాళ్ళను రోడ్ల మీద కిడిచిరు. ఆమ్దాని రమ్మంటే ఎందుకు రాదిగా. ఇటు మందు మీద సర్కారు గల్లపెట్టి నింపిరు, అటు తాగి పోలీసు వాళ్ళకు దొరికి అటుకెంచి కొంత సర్కారు ఖజానాకు ఆశలయ్యారు మందు బాబులు. ఏమిరా తాగుబోతుంది వల్ల దేశానికి ఉపయోగం అంటారు కానీ ఇది కాదా ఉపయోగం? సర్కారు ఆమ్దాన్ని పెంచేది మందు బాబులు కాదా, తాగుబోతులు కాదా? మా మందు బాబులు చేయబట్టే మీ సర్కారు ఆమ్దాన్ని అంచెలంచెలుగా పెరుగుతున్నది అనుకుంటున్నారట. ఇప్పటికి ముచ్చటరికైనాక రాష్ట్రంలో ఉన్న మందు బాబులు ఏదన్నా గానీ వీళ్ళు కానీ 2 రోజులకేంచి సర్కారులకు ఆమ్దానొత్తుడుతో సర్కారుల గల్ల పెట్టే నిండుగుండున్నట్టే ఉన్నాళ్ళు కావచ్చు పోండ్రి. పండుగలో పబ్బాలో అయితే ఊళ్ళల్లో మస్తు సంబరంగా ఉంటుంది. అందుట్లో కొత్త ఏడాదో లేకుంటే సంక్రాంతి పండుగ అయితే మాత్రం ఊరూరా ఆటల పోటీలు పెట్టుకుంటారు. అన్ని ఊళ్ళల్లో ఏమో కానీ మా ఊళ్ళోనైతే ప్రతేడు కబడ్డీ, వాలీబాల్, క్రికెట్, క్యారమ్స్, చెస్ అసొంటి ఆటలు పెడతారు. కానీ ఈసొంటి పోటీ అయితే ఎప్పుడు పెట్టలేదు. ఇంతకు ఏందిగా పోటీ అని అంటారా? అయితే ఇది చూడుర్రి, మీకే తెలుస్తుంది. బస్తీ మే సవాల్ బొబ్బరగుడాల్, చూసుకుందాం నీ ప్రతాపమా నా ప్రతాపమా అన్నట్టే షెయి మోప్ చేసిర్రు. భుజం పోటీ చేసిర్రు. తలకాయలు మోప్ చేసుకున్నారు. యుద్ధానికి సిద్ధం అన్నట్టే నిలబడ్డరు. ఇక ఆలస్యం ఎందుకు, కానియ్యుర్రి మీ యుద్ధం. కళ్ళాలల్ల కాళ్ళు, చేతుల్లో పాము మెలకలేసుకున్నట్టే మెలకలేసుకుర్రు. ఒకరిని పడేయాలని ఒకరిని ఓడియాలని ఒకళ్ళు ఈకమాత్ల మీద ఈకమాత్లు చేస్తుర్రు. ఎటు కదలకుండా గట్టిగా నడుము పట్టుకొని కుదిస్తున్నాడు, ఎట్లన్నా వేసి ఓడియాలని. ఇగో గీ అన్న చూడు కుత్కె పట్టుకుండు, అట్లా పట్టుకోవద్దే. ఇగో గిట్ల కొత్త ఏడాదని సంగారెడ్డి జిల్లాలున్న జహీరాబాద్ లా ఇట్లా కుస్తీ పోటీలు పెట్టిర్రు. అట్లా మాపటీలో పెట్టిన కుస్తీ పోటీల్లో పోటీకొచ్చినోళ్ళు వాళ్ళ కండ బలము గుండె బలాన్ని చూపెట్టుకుర్రు. అంతేకాదు ఈ పోటీలను చూసేటందుకు పబ్లిక్ కూడా బాగానే వచ్చిర్రు. అగ చూడుర్రి చుట్టూ నిలబడి ఎట్లా చూస్తున్నారో. అబ్బా నాకు కూడా తొడకండలు షాతి కండలు ఉంటే నేను కూడా పోటీ చేద్దును అన్నట్టే చూస్తుర్రు పబ్లిక్. ఇక గీ అన్నేనట కుస్తీ పోటీలో గెలిచింది. అందుకనే అన్నకు ప్రైజుల కింద పైసలు కూడా ఇచ్చినట్టున్నారు కదా. ఏదన్నా గానీ యూర్రి బాలేగున్నాయి కదా గీ కుస్తీ పోటీలు.
పాపం జపాన్ దేశపోళ్ళని చూస్తుంటే మస్తు బాధ అనిపిస్తున్నదిలా. ఎవల జోలికి పోయేటోళ్ళు కాదు, వాళ్ళ బతికేదో వాళ్ళు బతుకుతారు. అయినా కానీ కన్నమ్మ కష్టాలు పడుతుంటారు ఎందుకో గాని. ఒక తిప్పలని కాదు, వెనకట అనుబాంబులతోటి ఆగమయ్యారు, అట ఇంకా సునామీతోటి అష్ట కష్టాలు చూసిర్రు. అయినా కానీ మళ్ళా ఏదో ఒక తక్లీ బెదురైతేనే ఉన్నది. ఇగో దెబ్బ మీద దెబ్బ అన్నట్టు జపాన్లో మళ్ళీ ఒకసారి వచ్చింది భూకంపం. ఇంకా పెద్ద గండమే ఉన్నదంటుర్రు. ఇగో చూడుర్రి. కొత్త సంవత్సరం ఇవాళ దునియా అంతా సంబురాలలో మునిగి తేలుతుంటే భూకంపం వచ్చి జపాన్ వాళ్ళ సంబురంలో మన్ను పోసినట్టు అయ్యింది. అగ చూడుర్రి, ఎటు చూసిన భూమి మొత్తం పగుళ్లే, రోడ్లు మొత్తం బిచ్చెల్లేసినాయి, ఇండ్లు కూలలేదు, మనుషుల పానాలేం పోలేదు. గాని వచ్చిన భూకంపం చిన్నదేం కాదు. భూకంపాలు కొలిచేటి రెక్టర్ స్కేల్ మీద 7.6 లెక్క చూపెట్టిందట. అంటే చాలా పెద్ద భూకంపమే అన్నట్టు. ఇండ్లు కూలలేదు గాని కొన్ని దిక్కుల భవంతులు భూమిలకు కూరుకపోయినాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక భయంతో బయట రోడ్ల మీదనే కూర్చుర్రు పబ్లిక్. సావు తప్పి కళ్ళు లొట్టపోయినంత పని అయిందనుకో రాదుర్రి. సునామీ దెబ్బ ఎట్లుంటదో తెలుసు కదా పాప వాళ్ళకు. అందుకే ఇప్పుడు మళ్ళోసారి సునామీ హెచ్చరికలు చేసుట్లా గజ్జుమంటుర్రట పాపం. అసలే చుట్టూ సముద్రం, నడుమిట్ల జపాన్ దేశం. సునామీ వస్తే ఎంత ఘోరంగా ఉంటుందో చెప్పనక్కర్లేదు. ఇప్పటికే రాకాసి అలలు ఎగిరెగిరి పడుతున్నాయట. మరి ఎట్లయితుందో ఏమో గాని భూమాత శాంతించాలే, సముద్రం ఉప్పొంగకుండా ప్రశాంతంగా ఉండాలి. జపాన్ దేశానికి మళ్ళో తిప్పలేం రావద్దు అనేది ఆ దేవుని కోరుకుందాం.